ప్రేరణ అలా మాట్లాడకుండా మెగా చీఫ్గా ఇప్పుడు అన్ఫిట్ అని చెప్పాలి. ఇప్పటిదాకా ఉన్న మెగా చీఫ్లు అందరిలో పోలిస్తే ప్రేరణ పర్ఫార్మెన్స్ అయితే చాలా వరస్ట్గా ఉంది. మెగా చీఫ్ అయిన తర్వాత మరీ వరస్ట్గా మాట్లాడుతుంది, వరస్ట్గా బిహేవ్ చేస్తుంది. ఆ రకంగా నాకు అసలు ప్రేరణ గురించి బ్యాడ్ ఒపీనియనే వచ్చింది. కానీ నిన్న ఎపిసోడ్లో ఏమాత్రం కొంచెం కూడా గుడ్ అనిపించలా. ఆమె ఫ్లిప్పింగ్ వర్డ్స్ మాంతది అనుకుంటే ఇంకా పెంచుతుంది. అలా పెంచడం వల్ల ఏమవుద్దంటే జనాలకి ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు శ్రీపాద్ దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. లాస్ట్ వీక్లోనే నువ్వు ఇలా మాట్లాడుంటే జనాలు పంపించేసేవాళ్ళు హాయిగా. అర్థమైందా? మెగా చీఫ్ దాకా తీసుకొచ్చేవాళ్ళు కాదు. నువ్వు ఒకవేళ ఇంటికి వెళ్ళిపోవాలి, నా శ్రీపాద్ గుర్తుకొస్తున్నాడు అని నీకు అనిపిస్తే పర్సనల్గా వెళ్ళిపో, నిన్ను ఎవరు ఆపరు. కానీ నేను ఇష్టం వచ్చినట్టు బ్లేమ్స్ వేస్తూ కంటెస్టెంట్స్ అందరినీ చీప్గా మాట్లాడుతూ చీప్ బిహేవియర్ కనబడుతూ పైపెచ్చు నువ్వే తప్పు చేయనట్టు సొద్దపూసలా మాట్లాడడం హౌస్లో నాకు చాలా చండాలంగా ఉంది. ప్రేరణ పర్ఫార్మెన్స్ అయితే వరస్ట్గా ఉంది. మొన్నటిదాకా కజిన్స్ గేమ్లో అన్న చూశాను పర్ఫార్మెన్స్ ఓకే అనుకున్నా. కానీ ఇక ఈ నిన్న ఎపిసోడ్లో మటుకు క్లియర్గా కనబడుతుంది. ఆ క్రస్టెడ్ యాపిల్ తింటే ఏమైంది నీకు? ఆ క్రస్టెడ్ యాపిల్ కాంచి పట్టుకుంది గౌతమ్ని. అలాంటి క్రస్టెడ్ యాపిల్ నువ్వు ఎప్పుడు తినలేదా ఏంటి? నాకేం అర్థం కావట్లా. ఈ తిండిగోలేంటో, ఈ స్వార్థం ఏంటో, ప్రతిసారి తిండికాడే దొరుకుద్ది. యష్మి, ప్రేరణ వీళ్ళిద్దరూ కూడా తిండికాడ చాలా పార్షియాలు చూపిస్తారు అన్నమాట. చాలా స్వార్థం చూపిస్తారు. పక్కన వాళ్ళకి పెట్టకూడదు అనే కాన్సెప్ట్ కనబడుతుంది వాళ్ళ దగ్గర. అది నాకు చాలా చండాలంగా ఉంది. వాళ్ళిద్దరూ మార్చుకోవాలి. ఎక్స్పెషల్లీ ఇప్పుడు గంగవ్వ కూడా బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఎవరంటే ఇష్టం లేదని మనోడు అడిగినప్పుడు యాంకర్ నాకు యష్మి, ప్రేరణ అసలు వాళ్ళ గోలంటే నాకు నచ్చదంది. అంత పెద్ద మనిషి క్లియర్గా అబ్జర్వ్ చేసి మిమ్మల్ని బయట ఒక ఇంటర్వ్యూలో చెప్పిందంటే మీ క్యారెక్టర్ ఏంటో మీకు అర్థం కావట్లా. జనాలకు అర్థమవుతుంది, జనాలు చూసుకుంటారో. ఇక మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పాలి. పృథ్వీ చూసుకుంటే పృథ్వీ కూడా ఓవర్ ఎక్కువైపోయింది. టేస్టీ తేజ మీద మొన్న అరిసిన విధానం కానీ, మీదకి వెళ్ళి చేయి పెట్టడం కానీ, మొన్న నబీల్ది అది సార్ట్ అవుట్. నబీల్ ఎదుర్కోగలడు పృథ్వీని, అది నో ప్రాబ్లం, నో ఇష్యూ కూడా. అలాంటి వాడితో పెట్టుకుంటే గౌతమ్ లాంటి వాడితో పెట్టుకుంటే ఓకే. కానీ అలాగా ఏమి చేయలేడు నన్ను అన్నట్టుగా మీదకి వెళ్ళి మాట్లాడడం, ఆ దెబ్బతో అందరూ కూడా జనాల్లో టార్గెట్ అయ్యింది. ఎవరెవర్రా అంటే పృథ్వీ, ఇప్పుడు ప్రస్తుతానికి ప్రేరణ, యష్మి, వీళ్ళ ముగ్గురు మట్టికి చాలా టార్గెట్ అయిపోయారు జనానికి. ఇక ఓటు బ్యాంకింగ్ ఎలా తారుమారు అవుతుందో చూడాలి. నెక్స్ట్ మన టేస్టీ